పరచాలి. చెప్పు. గుడ్. 24 hours. మీరు అనుకుంటున్నారు ఎవరన్నా అరెస్ట్ చేస్తే వెంటనే వాళ్ళు ఏం చేయాలా? న్యాయమూర్తి దగ్గరికి హాజరుపరిచేయాలి. ఎంత సమయంలో? 24 hours. బాగుందా? ఇప్పుడు కొద్దిగా మీ అందరికి తెలుసు, మీరు చాలామంది ఎలా వచ్చారు? సైకిల్ మీద. ఓకే సార్. సైకిల్ మీద ప్రశ్న. సైకిల్ని కనిపెట్టింది ఎవరు? ఎవరైనా సరే. సైకిల్ని కనిపెట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు. స్టాలిన్ కాదు. చెప్పలేరు మీరెవరు చెప్పలేరు. నోట్ చేసుకోండి. సైకిల్ని కనిపెట్టింది మార్క్ మిలన్ జీ. సైకిల్ని కనిపెట్టింది మార్క్ మిలన్ జీ. బాగుందా? రైట్. ఇంకోటి అడుగుతాను, మీకు రోజు చూసిదే. టెలివిజన్ కనిపెట్టింది ఎవరు? టెలివిజన్ టెలివిజన్ని హిందీ బుక్ లో టెలివిజన్ కాదు, గ్రాహం బెల్ కాదు. టెలివిజన్ని ఎలియాస్ హూవే. ఒకసారి చూసుకోండి, నీకు గూగుల్లో కొట్టు వస్తుంది. ఎలియాస్ హూవే. ఎవరండి? ఎలియాస్ హూవే. రైట్. మీరందరూ ఇక్కడ అమ్మాయిలే కదా. మొదటి మహిళ ఉపాధ్యాయురాలు ఎవరు? నో, క్యాన్సిల్. అయితే మీకు ఇప్పుడు గట్టిగానే వెయ్యాలి. మొదటి మహిళా రాష్ట్రపతి ఎవరు? మొదటి మహిళా రాష్ట్రపతి సావిత్రిబాయి పూలే. హలో, ఇందిరాగాంధీ. సైలెన్స్. మొదటి మహిళా రాష్ట్రపతి. రైట్. మళ్ళీ చెప్పు. ప్రతిభా పాటిల్. గుడ్. చాక్లెట్ ఒకటే చాక్లెట్. మీకు ఇంకోటి ఛాలెంజింగ్. మీరు అందరూ మహిళలు కాబట్టి ఇది వేస్తున్నాను. మొదటి మహిళ ఐపీఎస్ అధికారి. మొదటి మహిళ ఐపీఎస్ అధికారి. కిరణ్ బేడి. ఇచ్చండి చాక్లెట్. ఓకే మిత్రులారా, మరొకటి. ఇది ఎవరైనా చెప్తే 2 చాక్లెట్లు చెప్పేస్తారా? ఆంధ్రా బ్యాంకును స్థాపించిన తెలుగువాడు ఎవరు? ఆంధ్రా బ్యాంకును ఇట్రా. డాక్టర్ పట్టాభి సీతారామయ్య. ఇచ్చండి. వెరీ గుడ్. సైలెన్స్. వన్డే క్రికెట్ చరిత్రలో డబుల్ సెంచరీ సాధించిన క్రికెటర్ ఎవరు? ఎవరు?
సచిన్ గివ్ ఎ బిగ్ క్లాప్స్ ఇచ్చండి. మొట్టమొదట ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కినటువంటి వ్యక్తులు ఎవరు? నిలబడాలి. బచేంద్రి పాల్ సార్. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి వ్యక్తులు కాదు, మీరు చెప్పలేదు. ఎవరెస్ట్ శిఖరాన్ని మొట్టమొదట ఎక్కిన వ్యక్తులు ఎవరంటే టెన్సింగ్ నార్కే సార్. గుడ్ గర్ల్. ఇంకొకైనా టెన్సింగ్ నార్కే, ఎడ్మండ్ హిలరీ అనే వాళ్ళు మొట్టమొదట. మిత్రులారా, ఇక్కడ ఏంటంటే ఒక మనిషి సైలెన్స్, పిన్ డ్రాప్ సైలెన్స్. అరే కీప్ సైలెన్స్ ఆల్ ఆఫ్ యూ. సిట్ రైట్. మిత్రులారా, సిట్ రైట్ ఆల్ ఆఫ్ యూ. ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కేటప్పుడు టెన్సింగ్ నార్కే చివరి వరకు వెళ్ళిపోయాడు. ఒకసారి చివరికి వెళ్ళిన తర్వాత వెనకాల మంచు గడ్డ ఇరిగిపోయి తన మీద పడింది. మీద పడేటప్పటికి తలకు దెబ్బ తగిలి వెంటనే క్రిందకి జారిపోయాడు. టెన్సింగ్ నార్కేకి కోపం వచ్చింది. అప్పుడు అంటున్నాడు, సార్ ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక కొండవు. ఎవరు నువ్వు? ఒక కొండవు. నేను మనిషిని. రేపొచ్చి నిన్ను అధిరోహించి వస్తాను. రేపొచ్చి నేను నీ మీద ఎక్కి నా జాతీయ జెండా ఎగురవేస్తాను. ఇదే టెన్సింగ్ నార్కే ఛాలెంజ్ అన్నాడు. వెళ్ళాడు, ఎక్కేసి భారతీయ జెండాని ఎగురవేసినటువంటి ఘనుడు టెన్సింగ్ నార్కే. గివ్ ఎ బిగ్ క్లాప్స్ టు నార్కే. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ప్రైజులు ఉన్నాయి. ప్రైజులు ఇవ్వాలి. అందరికీ ప్రైజెస్ ఇచ్చేస్తారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఉన్నవాళ్ళు ప్రైజులు తీసుకోండి. మరి ఎంతసేపు నాతో ఏకీభవించి చక్కగా కోఆపరేట్ చేసినటువంటి మీ అందరికీ హృదయపూర్వక శుభాశీస్సులు అందజేస్తూ, మీ అందరూ కూడా రేపు 10th క్లాస్లో అత్యద్భుతమైనటువంటి ప్రతిభను చూపి మరి స్టేట్ ర్యాంకర్ మీ స్కూల్ నుండి రావాలి ఆడపిల్లల్లో. ఇది నా వాంఛ. వస్తుందా? ఎస్ సార్. ఓకే, నాకు కూడా నమ్మకం ఉంది. స్టాఫ్ తరఫున, అందరి తరఫున కూడా మన మోహన్ రాయ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇప్పుడు మోహన్ రాయ్ గారికి చిన్న చిరు సత్కారం చేస్తున్నారు. అందరూ కూడా తిలకించవలసిందిగా కోరుచున్నాం. ఒక్క నిమిషం సార్. మా మానవతల తరఫున ఈ ప్రోగ్రాంలో చక్కగా పిల్లల భవిష్యత్తుకి సంబంధించి మీ 10th క్లాసు ఎగ్జామ్స్ విషయంలో కానీ, మీ జీకే విషయంలో కానీ, అలాగే మీ క్యారియర్ గైడెన్స్ చక్కగా ఇచ్చిన మోహన్ రావు గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు మా స్కూల్ తరఫున చెప్తున్నాం. అందరూ క్లాస్ ఇవ్వండి ఒకసారి. 1 2 1 2 3 రండి సార్. ఒకసారి ఇవ్వండి, క్లాప్స్ ఇవ్వండి, బిగ్ క్లాప్స్ ఇవ్వండి. అది 1 2 క్లాప్స్ ఇవ్వండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్, థ్యాంక్ యూ. క్లాప్స్ ఇవ్వండి. 1 2 క్లాప్స్ ఇవ్వండి. 1 2 1 2. ఈ కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా విజయవంతం చేసినందుకు విద్యార్థినీలందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగించడం జరుగుతున్నది.